మన్యగాడు ముల్లోకముల నేను ముక్కంటి ఇంటిలో పెద్దనం మునరించు పెద్ద కొడుకు నల్లమా మాయంచు నారాయణుని పరియాసకాలాడు నేనల్లు కుర్ర ఒడకు బలిరాస వారి బిడ్డ భవాని నూరేళ్లు రోచిన నోరు పంట అమరులం నగ్రతంబూల మందు పెట్టి 6 నోముల జగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాగ్యాలి వెడలి వచ్చే భరత ప్రజలారా రెండు జోహారులుగా లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కరలేదు బియ్య పుండ్రాళ్ళకి చేయి సాచు ఒలి పంపు పట్టుడు ఒలువలే పని లేదు పసుపు గోచీకి సంబరాలు పడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు కలిగి తురాయిలకై తగాదా లేదు గరిక పూజకి తరకాయలకు పంచ కళ్యాణికై బరాబరులు లేవు ఎరుక తత్తడికే భుజారెగురవైచు పంచపక్షాలకై అలుక పాంపు లేదు పచ్చి ఉడపప్పే తినువట్టి పిచ్చి తండ్రి. అలాంటి దైవము గణపతి జ్ఞానదేవత. కాబట్టి గణపతిని తలుచుకొని మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేసుకోవడం అనేది అనాదిగా ఈ దేశంలో వస్తూ ఉంది. దేవుళ్ళు ఎందరున్నా పేర్లు ఎన్ని ఉన్నా కానీ ఒక దైవం ఒక్కడే అనేటటువంటిది భారతీయ ధర్మం చెప్తూనే ఉంది. అందువల్ల ఆ విషయాలు మనకు వేదాలు కానీ దర్శనాలు కానీ స్మృతులు కానీ పురాణాలు కానీ అన్నీ చెప్తున్నటువంటి రహస్యమైనటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి మార్గదర్శనం చేసే ఆచార్య చెన్నప్ప గారి లాంటి వాళ్ళు వారి గురుదేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానంతో ప్రవచనకర్తగా చాలా ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. అందువల్ల గురువు శిక్ష లేక గుర్తెట్టు కలుగురా అజునికైన వారి అబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్టుడురా విశ్వరాభిరామ విదురవేమ అని వేమన గారు అలానే చెప్పారు. కాబట్టి గురువు మనకు మార్గం చూపించాల్సిందే, ఆ మార్గంతో మనము వికసించాల్సిందే. స్వామి వివేకానందులు అంటారు, ఇప్పుడు చెన్నప్ప గారి బోధించిన విషయం మనం విన్న తర్వాత అంతా తెలిసిపోయినట్టు అనిపించింది కదా. అప్పుడు ఉపనిషత్తులలో శ్లోకం చెప్పుకుంటాం, మంత్రం చెప్పుకుంటాం. ఏమని? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణం, ఇది పూర్ణం, రెండు కలిపిన పూర్ణం, ఒకదానికి ఒకటి వేసిన పూర్ణం, తీసేసిన పూర్ణం, అంతా పూర్ణంగా జ్ఞానం అందిన తర్వాత ఇంకేముంది? వాళ్ళు అపూర్ణ జ్ఞానం అందించారు కాబట్టి ఇంకేమైపోయాం. అందువల్ల అయినా కొంత తెలుసుకుంటాం, ఎందుకంటే ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి. మానవుడు పరిపూర్ణుడు కావాలి అంటే ఈ సాహిత్యం మనకు మార్గదర్శనం చేస్తుంది నిజమే. కానీ స్వామి వివేకానందులు ఏమంటారంటే మొట్టమొదటి మనిషికి కావాల్సింది శారీరక శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. ఏ పని చేయాలన్నా కానీ శారీరక శక్తిని మనం సంపాదించుకోవాల్సింది అంటారు స్వామిజీ. శారీరక శక్తి తర్వాత కావాల్సింది మానసిక శక్తి కావాలి, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం, గురువుల ద్వారా తెలుసుకుంటాం, ఇలాంటి సభలలో తెలుసుకుంటాం. ఇవన్నీ మానసికంగా మనం వికసించడానికి దోహదం చేస్తుంది. కానీ మనసు ఎట్లాంటిది? చాలా చెప్పలేమైంది. ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, బయట వచ్చి వస్తుంది అది మా మనసే అనుకుంటాం. ఇంటికి వారికి ఎంతసేపు చెప్తాను సుత్తి కొడుతున్నారు ఆయన, ఏ సుత్తి కొడుతున్నారు? సుత్తి అంటే శృతి అంటారు, అంటే చెప్తున్న వాళ్ళకి సూత్తులు. కానీ సూత్తులు సరిగ్గా శృతి అన్నారంటే అశుద్ధి వేరు, ఇది వేరు ఎవరు. దాంతో ఇది అంటూనే ఉంటుంది ఏదైనా. అందుకు మంచిగా మనం చిన్నప్పుడు చదువుకుంటుంటే అమ్మ ఆడ పోపు పెడితే మంచి వాసన ఏదో వస్తే ఈ చదువుది కంటే అక్కడ పిల్లలు కూర్చొని అమ్మ దగ్గర అనిపించింది కదా పిల్లగాడికి. అంటే ఎవరికైనా కానీ మనస్సు అలాగా పరిగెత్తుతుంది. కానీ ఆ పరిగెత్తే మనసును ఆపి శారీరక శక్తి తర్వాత మానసిక శక్తి అనేది పరిమితిగా పొందుతున్నటువంటి సందర్భంలో అప్పుడు కావాల్సింది ఏంటంటే బౌద్ధిక శక్తి, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్. ఎందుకు కావాలి ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అని అంటే ఆ మనస్సు పరిమితి విధానం పోతుంటే అలా పోవద్దు, ఇక్కడ నిలబడు, ఇది సత్యం తెలుసుకో, ఇది దాటొద్దు అని నిలిపేటటువంటిది బౌద్ధిక శక్తి. అది ఏ సత్యమో అది తెలుపుతుంది, అది నిజమే. కానీ శారీరక శక్తి మనిషికి అహంకారాన్ని పెంచుతుంది,
మానసిక శక్తి నా మనస్సు ఈరోజు ఇంత జ్ఞానం ఉంది అని అది అహంకారాన్ని పెంచుతుంది, తెలవకపోతే డిరాబిలిటీగా చేస్తుంది. ఆ తర్వాత భౌతిక శక్తి వల్ల నాకు ఇంత జ్ఞానం ఉంది, జ్ఞాన అహంకారం పెంచుతుంది. నేను నా శక్తి అంతా ఎత్తున్నా, వాడు ఎక్కువ శక్తి అంతే ఉన్నాడు అని మనసుకు తెచ్చిపెట్టేటటువంటి దీనివల్ల భేదాలు అయితే వస్తున్నాయి కదా. అప్పుడు మనమంతా ఒకటి అనేటటువంటి ఒక భావన కలిగించేది ఏదంటే అది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక శక్తి. వాటి ఆధ్యాత్మిక శక్తి నీలో ఉన్నా నాలో ఉన్నా ఆయన ఒక్కడే అని చెప్పినటువంటి ఈశ్వర సర్వభూతాన హృదయసేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో 61వ శ్లోకం ఏదైతే ఉందో అది చెప్పినది అర్థమైతే ఉందో దాని ద్వారా విపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా ఒకే జీవలోకం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు అనేటటువంటి భావన భారతీయ ఆధ్యాత్మిక శక్తి మనకు అందించింది. అయినా కానీ ఇంత ఆధ్యాత్మిక శక్తి మనకు అందించినా కానీ కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం, భ్రష్ట రాజకీయాలు ఇవన్నీ కూడా మనకు భేదాభిప్రాయాలు సృష్టించి అతలాకుతలం చేస్తే అప్పుడు ఒక ఏకీకృతమైనటువంటి శక్తి, సంఘటిత మహాశక్తి దేశంలో నిర్మాణం కానటువంటి కారణంగా 622వ సంవత్సరంలో ఈ దేశం మీద మొదటి దండయాత్ర జరిగింది. ఆ తర్వాత 715లో మరో దండయాత్ర పెద్ద జరిగింది. మహమ్మద్ కాసు పేరిట దేశం మీద దండయాత్ర చేసినటువంటి అతడు సింధూరు దేశం రాజును అతన్ని ఓడించేసి చంపేసి అతని ఇద్దరు కూతురులను వశం చేసేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత దేశం మెల్లమెల్లగా ఓ గని, ఓ గోరి ఇట్లా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయి దేశమంతా కూడా పరాయి పాలన వెళ్ళిపోయింది. కారణం ఏంటి? కారణం ఇదే, ఏకీకృతమైనటువంటి ఒక శక్తి, మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన లేనటువంటి కారణంగా జరిగినటువంటి దీన్ని ఎప్పుడు మళ్ళీ మనం సాధించుకున్నాం, ఏ విధంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ ఈ అభిప్రాయ భేదాలు తగ్గాయా, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటటువంటి ఆలోచనలు పోయినాయా? అందరిలో ఉన్నది ఒక్కరే అనేటటువంటి ఒక భావన మనిషిలో కలగాల్సినటువంటి అవసరం ఉండింది కదా. ఆ భావనను తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూపుణ్యం చేయవ సవై హిందూ విస్మృత అని పురాణాల్లో చెప్పినటువంటి శ్లోకం ప్రకారంగా సింధు నది నుంచి మొదలెట్టుకుని హిందూ మహాసముద్రం వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉన్నదో ఇవాళ 29 రాష్ట్రాలుగా ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ మేమంతా కూడా ఈ దేశం అంతా సంతానం. ఈ భావన ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో అప్పుడు ఆ దేశం గట్టిగా నిలబడుతుంది. ఆ భావన నిర్మాణం చేయడానికి ఎవరెవరు ఎన్ని విధాలుగానైతే ప్రయత్నం చేస్తున్నారో అది వందే మాత్రం అంటూ ప్రయత్నం చేస్తున్నారు. దేవుడన మాతృదేశం, దేవతల ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవావంత నిష్ఠయ ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధించనుమా. దేవుడు అంటే మా మాతృదేశమే, ఇంకోటి ఏది కాదు అనేటటువంటి భావన ఉన్నట్టయితే నేను చేసే ప్రతి పని కూడా నా దేశ వికాసానికి దోహదం చేసేదిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కారణంగానే మనం ఏ సంవత్సరం ఎప్పుడు ఇట్లా వచ్చినా కానీ ఒక యుగాది అంటే యుగానికి ఆది అని ఆ యుగనే ఊగా మారిందని, అలా కాదు మొట్టమొదలు కృత యుగంలో వచ్చినటువంటి యుగాదిని ఆ తర్వాత యుగ ప్రారంభంలో యుగాదిగా జరుపుకుంటూ ఆ తర్వాత సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా యుగాది అని ఆ యుగనే ఊగా మారిపోయి ఉగాది పెద్దలు వాగ్యుడు రాసిన వ్యాసాలు అవన్నీ కూడా మనకు మన పండుగలు పరమార్థాలు అనేటటువంటిది ఆలోచన చేసినట్టయితే మనకు ఏ గ్రంథాలు ఎప్పుడెప్పుడు వచ్చినాయి, వాళ్ళు ఏమేం చెప్పారు, నిర్ణయ సింధువు, ధర్మ సింధువు మొట్టమొదటి మనకు వచ్చినటువంటి ఆ పండుగలకు ఎట్లా జరుపుకోవాలి ఏంటి అనేటటువంటి చెప్పిన విషయాలు అవన్నీ కూడా వాటిని ఆధునిక కాలంలో సుందరం ప్రతాప్ రెడ్డి గారు హిందువుల పండుగలు ఇక్కడ నిజాం పరిపాలించేటటువంటి సందర్భంలో ఆయన కోత్వాలుగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారిని పిలిచి, ఏందయ్యా మీ పండుగలు ఎట్లు చెప్పుకుంటారు, దసరాకు రాముడు వల్ల దసరా వచ్చిందా లేకుంటే పాండవుల వల్ల దసరా వచ్చిందా, అది అభిషేకం కథ ఏంటిది, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పుకుంటారు, ఎట్లా ఉంటాయి మీ పండుగలు ఒక రకంగా ఉండవా అంటే అప్పుడు ఆ కోత్వాలుగా ఉన్నటువంటి వెంకటరామారెడ్డి గారు ఈ గోరకొండ పత్రికకు సంపాదకులుగా ఉండి గోరకొండ పత్రిక వికసించడానికి దోహదం చేసింది కోత్వాల్ గారి రాజు బహదూర్ వెంకటరామారెడ్డి గారి. కాబట్టి సోదర ప్రతాప్ రెడ్డితో చెప్పి హిందువుల పండుగలు రాయాలంటే ఆయన హిందువుల పండుగలు అప్పుడు రాశాడు. రాసి ఏ గ్రంథాల ఆధారం మీద రాస్తున్నానో ఆయన చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మాండంగా పెద్ద పుస్తకం వచ్చింది హిందువుల పండుగల మీద, తిరుమల రామచంద్ర గారు రాశారు. ఆ తర్వాత భండారు సదాశివరావు గారి నాయరు వారు
కొన్ని పండుగల మీద వరంగల్ వారు రాస్తారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వీటన్నింటినీ కలిపి ఓ 800 పేజీల పుస్తకంగా డాక్టర్ పి భాస్కర యోగి అని గూడు రతుకు బ్రహ్మాండని సాధిస్తూ ఉన్నాడు. ఆయన రాశాడు. వీటి అన్నింటిలో కూడా మనకు మన పండుగలు ఏంటివి, వాటి వెనుక ఉన్నటువంటి అర్థాలు పరమార్థాలు ఏంటివి, ఎలా జరుపుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎప్పుడు కలిసిపోరు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే అందరూ కలిసి వదిలిపోతారు. ఎవరికి వాళ్ళే నాకే 2 ఎట్లు సేను బీడే అంటారు చూడండి. కాబట్టి ఆ ఇంత అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దున్నడం సాగదు, ఏది సాగదు. వీళ్ళు గమనే కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు వీటన్నింటితోటి సంఘటిత శక్తి రచిస్తున్నది. అందువల్ల దేశం పేరిట, ధర్మం పేరిట, జాతి పేరిట, సంస్కృతి పేరిట మీరందరూ ఏకండి. ఈ పండుగల పరమార్థం కూడా అది అని చెప్తూ వస్తున్నటువంటి ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ 60 సంవత్సరాల ఒక సైకిల్ మనకు వచ్చేసింది. ఈ 60 సంవత్సరాలు కూడా నారదుని కొడుకులని పౌరాణికమైనటువంటి కథ వచ్చింది. ఇది 40వ సంవత్సరం, పరాభవ సంవత్సరం. ప్రభవ విభవ శుక్ల ప్రమోదత ప్రజాపతి అంగీరస శ్రీముఖ భవ యువ ధాత ఈశ్వర బౌధాన్య విక్రమ విరుచు చిత్రవాదు శోభాలు తారణ పార్థవ రేయ సదజిత సపదారి విరోధి వికృతి ఖర నందన జయ విజయ మన్మత ఏవలం విడంబి వికారి శాపరి ప్రభ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వాసు పరాభవ 40వ సంవత్సరం. దీని తర్వాత ప్లవంగా కీలక సౌమ్య సాధారణ అట్లా వస్తాయి. అది కొద్ది భయం ఉంది. ఏంటంటే 1902వ సంవత్సరంలో కీలక సంవత్సరంలో మూసీ నది పొంగి చార్మినార్ 2వ తరపు వరకు వదిలిస్తే 22,000 మంది వచ్చింది. సరిగ్గా మళ్ళా కీలక సంవత్సరము 1968లోనో 69లోనో వస్తే అప్పుడు కూడా కొంతమంది చనిపోయింది. పొంగి ఈ బస్ డిపో వరకు నీళ్లు వచ్చేసినాయి. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. అయితే ఆ రోజు 1902లో కీలక సంవత్సరంలో వచ్చినటువంటి ఆ వరదల్లో ఇంతమంది చనిపోతే ఒక 100 పాదాల శిశమాలకి వచ్చింది. నాయకుడు తెలియదు అని అనుకుంటున్నాం. ఒక ఆయన 60 పాదాల శిశమాలకి రాశాడు, ఇంకొక ఆయన 100 పాదాల శిశమాలకి రాశాడు. 1965లో వచ్చిన చిన్నవదలే అయినా కానీ నేను కళాలు చూసినా కాబట్టి ఆ 1908లో వచ్చినటువంటి శిశమాలకి 100 పాదాలతో ఏదో అది మా నాన్నగారు ఊరికి అనుకుంటేవారు. వాసికెక్కిన ఎట్టి భస్మీయ పాదాలు పసచడి మున్ని టపాలుగా వాసికెక్కిన ఎట్టిగా 2-3 పాదాలు ఓడిపోయినాయి. మొత్తం ఉంది నా దగ్గర. వాసికెక్కిన ఎట్టి భస్మీయ పాదాలు పసచడి మున్ని టపాలుగా బేగం బజారులో వ్యవసాయం సాహుకారులెందరో చలిరి నీట అబ్జల్ గంజిలో అమృత సారం పంచు ఆ వీటిలు అట్లే అడిగినారు. ఈ విధంగా 3 పాదాలు ఉంటున్నాయి కానీ ఇంత 95 పాదాలు లేవు. వాటి 62 పాదాలతో ఒక సినిమాకి వచ్చింది, 100 పాదాలతో వచ్చింది. 1968లో ఈ చిన్నపాటి వరదే అయ్యిందా కానీ అది కూడా కొద్ది కష్టపెట్టింది. దాంతో నేను వరదవాయిల భాగ్యాలు 100 పాదాల సినిమాకి రాశాను. ఈ 3 కలిపి ఓ 4 రోజుల్లో బయటికి తీసుకెళ్తాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే చరిత్ర చెప్తుంది. ఎందుకో ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు బాగానే ఉంది కానీ మరి వచ్చే సంవత్సరం ఫలం వస్తుంది, ఆ తర్వాత కీలక వస్తుంది. నిజంగా కీలకైన పెడతారా అవుతుందా? నిజమేనా అంటే 1900లో జరిగింది, 45లో జరిగింది. నిజమే. ఈ కీలక సంవత్సరము ఏమన్నా అదను ఉంచుతారా? ఎవరిని ఉంచుకుంటుంటే సంతోషం లేదు, హఠాత్తుగా అట్లా జరిగింది అని మనం అనుకుందాం, చూద్దాం. అందుకే ఈ పేర్లన్నీ కూడా ఈ కీలకం అని ఏం పరాభవం ఇది అంటే అధర్మానికి, అన్యాయానికి, అవినీతికి, అజ్ఞానానికి, అక్రమానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, దోపిడికి, వీటన్నింటికి పరాభవం. నీతికి, మానవులకు, విద్యత్వానికి విజయం అని ఈ విధంగా మనం భావిద్దాం అని చెబుతూ చివరిగా నేను ఒక 4 పద్యాలు వినిపిస్తా. అందువల్ల ఈ ఉపోద్ఘాతంగా చెప్పారు. చాలా చక్కగా దాదాపు 18 మంది మా చిన్నప్ప గారితో కలుపుకుంటే 19 మంది నేను కాక ఇందులో పాల్గొన్నటువంటి వారు మల్వీర్ ప్రసాద్, నాంపల్లి సుజాత, గజశ్రీ, సిద్ధిరాముడు, వెంకటేశ్వర అందరికీ రాసుకున్నారు. వాళ్ళు ఉద్యోగం కలిసి చదివారా, ఏం కలిసి చదివారా, పల్లె కలిసి చదివారా అని నేను అక్కడ ఒక అక్షరం రాసుకున్నాను. శ్రీనివాస్, సతీష్, రమాదేవి, జయంకట్, రామకృష్ణరాజు, శ్రీనివాచారి, విజయలక్ష్మి, రత్నమాల, వనజను ఆంజనేయ రాజు గారు, వెంకటేశ్వరులు గారు, శ్రీలక్ష్మి గారు, ఈ విధంగా మీ పేరు వచ్చింది కదా.
కాబట్టి ఈ విధంగా మాతృభాష మీద, మాతృ సంస్కృతి మీద, పర్యావరణ పరిరక్షణ మీద, నైతిక విలువల మీద, ఉచ్చరణ వద్దు అనేటటువంటి మీద, పరాభవ సంవత్సరం యొక్క మంచి చెడుల మీద, యుద్ధం శాంతి అనేటటువంటి అంశాల మీద ఎన్ని అంశాలు తీసుకుని, ముఖ్యంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి అంశాలు తీసుకొని వ్యంగ్యంగా సూటిగా ఏవి ఎట్లా చెప్పారో వాళ్ళు అట్లా చెప్పారు. నేను ఒక 4 పద్యాలు మాత్రమే వినిపించి ఈ ఉగాది కవిత మేళలో నేను కూడా పాల్గొన్నాను అని అనుకోవడానికి, ఇది 5వ కవిత మేళ నేను పాల్గొన్నాను విన్నట్టించి, అందువల్ల అది వినిపిస్తాను. కేవలం 5 పద్యాలు మాత్రమే. ఇది జాగ్రత్తగా వినండి. మొదటి చెప్పకపోతే ఎప్పుడు దేశ సుస్థిరత ఎవడు కోరును దేశభక్తుడవు, ఎప్పుడు దేశ సుస్థిరత ఎవడు కోరును దేశభక్తుడవు, ఎప్పుడు స్వదేశ నాశనము ఎవడు కోరును వాడు ద్రోహియవు, ఎప్పుడు దేహ దేహి ఒకటే తలుచును వాడు జ్ఞానియవు, ఎప్పుడు నేనే గొప్పయని ఎవడు చెప్పును వాడు మూర్ఖుడవు. మూర్ఖుడు, జ్ఞాని, దేశద్రోహి, దేశభక్తుడు 4 పారాలు 4 నిర్వచనాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడు దేశ సుస్థిరత ఎవడు కోరును దేశభక్తుడవు, ఎప్పుడు స్వదేశ నాశనము ఎవడు కోరును వాడు ద్రోహియవు, ఎప్పుడు దేహ దేహి ఒకటే తలుచున వాడు జ్ఞానియవు, ఎప్పుడు నేనే గొప్పయని ఎవడు చెప్పును వాడు మూర్ఖుడవు. నీవు పుట్టిన ఈ భూమి నీది కాదు, ఎవరైనను రానీక తొవ్వగలదు, దేశమిది సత్రమనుట జాతీయతేలా అనడు వారున్న బానిసతనము వచ్చు. ఈ దేశం ధర్మసత్రం కావచ్చు, ఎవరైనా చూడొచ్చు అని అంటే మనకే బానిసత్వం వచ్చేస్తుందని నేను అంటాను. ఆ మంచు కొండల్లో అగ్ని పుట్టిస్తున్న డ్రాగను దుశ్చర్యలాగవలయు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మంచు కొండల్లో అగ్ని పుట్టిస్తున్న డ్రాగను దుశ్చర్యలాగవలయు, వాయువ్య దిశనెత్తు ప్రాగ్విషనాగము పడగపై గరుడుండు పారవలెను, వాయువ్య దిశనెత్తు ప్రాగ్విషనాగము పడగపై గరుడుండు పారవలెను. చొరబాటుదారులే భారత ఓటర్లు చొరబాటుదారులే భారత ఓటర్లైన మాత్రావకుల సాగనంపవలెను, వైదేశీవాదాల బానిసలై వారి దారి నడచువారు మారవలెను. ఇంకా ఈ భూమి పుత్రుల హితమటంచు మతము సామ్రాజ్యవాద సంబంధి ముంచు దుండగీడులకు చర్య దుంచవలెను, స్వేచ్ఛకై పౌరులీయవి చేయవలెను. ఇవన్నీ మనకు స్వేచ్ఛ ఉండడానికి పౌరులు ఇవన్నీ చేయాలి అని అది సీసపట్టి. మంచు కొండ నుండి మరి సముద్రం దాకా కణము కణమునందు క్షణము విడగా ఎప్పుడు ఉండవలను ఏకాత్మభావము, ధరణి జాతి నిలుచు ధాత్రి నిలుచు, వినుడు జీవాత్మలోనున్న విశ్వమయుడు పరమాత్మ, వినుడు జీవాత్మలోనున్న విశ్వమయుడు, నడసు నడిపించునని నమ్మి నడువవలయు, ప్రాణులందరిలోనున్న ప్రాణి అక్కడే ఉన్న మూలం ఒకటని విన్నవించు. ఆత్మవత్ సర్వభూతాని అన్న ఎట్టి మన సనాతన ధర్మము మంచి మాట, ఆత్మవత్ సర్వభూతాని అన్న ఎట్టి మన సనాతన ధర్మము మంచి మాట, విశ్వమంతయు గ్రహించ విశ్వమందు నిలుచు ఏకాత్మ భావన నిజము నిజము. ఎంత విచిత్రం అంటే ఒక ప్రత్యేక సంచిక వాళ్ళు మేము రాస్తున్నాము 5-6 పద్యాలు పంపించండి అని అంటే, నేను ఈ పద్యాలు పంపిస్తే ఈ పద్యాలు బాగలేనందువల్ల మేము ప్రశ్నించలేకపోతున్నాము చాలా సంతోషం అండి. మంచి ఈ సిగ్మా ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం అంతా ఏబిసిడీలు, ఆ తర్వాత ఎదురుగా అన్ని ఫోన్స్, ఆ తర్వాత టికెట్ కొట్టుకుంటా సాంకేతికంగా అంత టెక్నాలజీకి సంబంధించి విజ్ఞానానికి సంబంధించి పిల్లలకు చెప్తూ ఉన్నటువంటి దీంట్లో ఈ అర్చన అనేటటువంటి చేయడం ఉంది. అక్షరార్థన జరపాలి వాటి అక్షరార్థన చేయడం అనేటటువంటి చాలా సంతోషం. అమ్మగారు కూడా 2 పుస్తకాలు రాశారు, ఒకటి ఇంటికి కూడా వచ్చేసింది. ఈ శ్రీనివాస వచనం ఇప్పుడే నేను చూశాను, ఆ అమ్మాయి చదివింది, చాలా చక్కగా చదివింది. ఆ శ్రీనివాస వచనములు ఈ మధ్య కాలంలో నరసింహ వచనం నా స్టూడెంట్ ఒక అబ్బాయి రాశాడు. వాడు అడిషనల్ కలెక్టర్గా రిటైర్ అయినాడు. నరసింహ వచనములు ప్రింట్ ఇస్తున్నాడు. సార్ ఇంకొక రాశారనే చూడలేదు.
దాని పీఠిక రాశారు. కాబట్టి ఈ విధంగా శ్రీనివాస రచనాలు, ఆ తర్వాత మన పుస్తకాలు రాశారు అరుణారెడ్డి గారు. చాలా సంతోషం అండి. ఎంతో మంది మిత్రులు ఇక్కడ చూసాం, అంతా అందరికీ అవకాశం. అందువల్ల ఈ విధంగా ఇక్కడ కూర్చొని మాణిక్యం గారు, తర్వాత వెంకటేశ్వర గారు ఒక శతావధానం చేశారు. మంచి కంఠం ఉంది. ఆ తర్వాత తెలుగు పండితులు వారు పనిచేస్తున్నారు. భవిష్యత్తు బయోసైన్స్ పనిచేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఈ విధంగా ఇక్కడ ఇలా చదవడానికి అవకాశం ఇచ్చి అందరూ తమ తమ భావాలు పంచుకునేటటువంటి ఈ పరాభవ సంవత్సరం. పరా అంటే దేవుడు అనుకోండి, భవ అంటే జీవుడు అనుకోండి. భవ అంటే పుట్టింది, పరా అంటే పుట్టదు, ఎప్పుడూ ఉన్నది. వాటి పరాప్రకృతి అంటే దివ్యమైనటువంటి అమ్మవారు అనే అర్థము, దివ్య శక్తి అనే అర్థము. కాబట్టి అది ఆధ్యాత్మిక శక్తి. భవ అంటే పుట్టింది, ఇది తినేది తాగేది పోయేది. అది పుట్టింది తాగిపోయేది ఏది అంటే జీవుడు, ఇది భౌతిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి పరాలో ఉంది, భవాలో భౌతిక శక్తి ఉంది. వాటి రెండు శక్తులు కలిసి మనం ఉన్నాం. వాటి రెండు శక్తులతోటి పరాభవంలో మనం ముందుకు సాగుదామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అకాడమీ మిత్రులకు మేడం గారు అరుణారెడ్డి గారు, ఆ తర్వాత మీరు కొండా రవిపాల్ రెడ్డి గారు, ఇద్దరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరితో కలిసి అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ సెలవు.